హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య దర్శన్కి అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటుంది. నిజంగానే ఆ రోజు నేను ఆ లెటర్ రాయలేదు, కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు కూడా, ఈ నిజాలు మీరు తెలుసుకుంటే మంచిది అని చెప్పి కోపంగా ఇంట్లో నుంచి దర్శన్ మీద ఆవేశంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా అసలు నిజంగానే శరణ్య చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అక్కడ పో రిసార్ట్స్కి వెళ్తాడు. శరణ్య ఫోటో చూపిస్తూ ఉంటాడు ఫోన్లో. అక్కడ ఉన్న మేనేజర్కి చూపించి అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయిని మీరు గుర్తుపట్టారా? అసలు ఆ రోజు ఏం జరిగింది? నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా అని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళు నిజాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. అవునండి, ఆ రోజు ఈ అమ్మాయిని ఆ కేసు కింద అరెస్ట్ చేశారు. అలాంటివి కావాలని చేశారు ఎవరో, కానీ ఆ అమ్మాయి పేరు మీద రూమ్ బుక్ చేసి కంప్లైంట్ ఇచ్చారంట. అందుకనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఆ కేసు కింద. ఎవరో ఇదంతా కావాలని చేశారు అంటూ చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్కి ఆశ్చర్యపోతాడు. ఆ నిజం తెలుసుకొని ఎవరో కావాలని చేశారు అంటే నిజంగానే శరణ్య కిడ్నాప్ అయిందన్నమాట. ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. అందుకనే కనిపించకుండా వెళ్ళిపోయిందన్నమాట శరణ్య. ఇదంతా ఎవరు చేశారు కావాలని? అంత అవసరం ఎవరికి ఉంది అంటే ఇదంతా సమీరనే చేసిందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సమీర చేసిందని చాలా డౌట్గా ఉంటుంది. ఇంకంటే శరణ్య చెప్పిన మాటలన్నీ నిజమేనా? ఆ ఉత్తరం కూడా శరణ్య రాయలేదా అంటూ అలా జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. ఇదంతా నిజంగానే శరణ్య కావాలని చేయలేదా? సమీరే చేస్తుందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఆలోచనతో శరణ్యని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తాడు. శరణ్య రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సమీర ప్లాన్ చేస్తుంది, ఎలాగైనా సరే శరణ్యలో ప్రాణాలు పోవాలని చెప్పి ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఒక ఆటో వస్తూ ఉంటుంది. సమీర దూరం నుంచే చూస్తూ ఉంటుంది. కావాలని శరణ్యని గుద్దేసేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఆ ఆటో వచ్చి శరణ్య అలా ఆవేశంగా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద గుద్దేసి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా శరణ్య అలా గుద్దేయటంతో కింద పడిపోతుంది. తన తల నుంచి బాగా రక్తం కారుతూ ఉంటుంది. స్పృహ తప్పిపోతుంది. కళ్ళు తెరవదు. రోడ్డు మీద జనాలందరూ కూడా శరణ్యని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మ లెగమ్మ, ఎవరు నువ్వు అంటూ అలా శరణ్యని లేపుతూ ఉంటారు అందరూ కూడా. కానీ శరణ్యకి స్పృహ ఉండదు. అప్పుడే అటువైపు దర్శన్ వస్తాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఉందే అని చెప్పి కారు దిగి చూస్తూ ఉంటాడు. శరణ్య కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శరణ్య అంటూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్తాడు. శరణ్య, ఏమైంది నీకు? ఎవరు చేశారు ఇదా యాక్సిడెంట్? ఎవరు చేశారు అంటూ దర్శన్ కంగారు పడిపోతూ ఉంటారు. శరణ్యకి అలా దెబ్బ తగలటం, రక్తం కారటం చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక శరణ్యని దర్శన్ కాపాడుకోగలడా? వీళ్ళిద్దరి మధ్యన ఇక ప్రేమ మొదలవుతుందా? సమీర గురించి దర్శన్ తెలుసుకుంటాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.